స్వయంభూగానే ఆవిర్భవించాను, శాశ్వతుడిగానే కొనసాగుతున్నాను, సార్వభౌమంతుడిగానే విరాజిల్లుతున్నాను. సృజనాత్మకతనే అద్భుతమైన దివ్య వారసత్వాన్ని తత్వతహానే పుణికిపుచ్చుకున్నాను. దేవదేవుణ్ణి అయిన నేను, కాంతిపుంజాన్ని అయిన నేను ఇప్పటిదాకా కనీసం ఒక్కసారి కూడా జన్మించలేదు. మరణం అనే అనుభవాన్ని పొందలేదు. పుట్టినవాడు గిట్టక మానడనేది అర్జునుడి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని ఆచార్యులు నిర్ద్వంద్వంగా ఖండించి బుట్టదాఖలా చేసుకోమని హితవు పలికారు. నిజానికి గీతాశాస్త్రంలో కేంద్ర బిందువు 2వ అధ్యాయం 20వ శ్లోకం, అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే. ఈ ఆత్మ చైతన్యం ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించలేదు. ఈ మహిమాన్వితమైన సత్యాన్ని ఆచార్యులు ఉపదేశించారు. ఈ శ్లోక సారం అర్థమైతే, అవగతమైతే తక్షణమే మానవుడు మృత్యుభీతిని అధిగమిస్తాడు. శాశ్వతంగా తన శాశ్వతత్వంలోకి పునఃప్రవేశిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అర్జునుడి అభిప్రాయాన్ని, శ్రీకృష్ణుడు ఖండించిన అభిప్రాయాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. పుట్టినవాడు గిట్టక మానడని, గిట్టినవాడు మరల పుట్టక మానడని అర్జునుడి యొక్క విషతుల్యమైన అజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ మనం ఆ తప్పుని చేయవద్దు. మన వంశాంకురాలకి అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే. ఆత్మ చైతన్యాన్ని అయి ఉన్న నేను, ఈ ఆత్మ ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించలేదు. అయం అజః, అయం నిత్యః, అయం శాశ్వతః. నేను ఆత్మ చైతన్యాన్ని అయి ఉన్న నేను, ఆత్మ చైతన్యాన్ని అయి ఉన్న నేను, ఈ ఆత్మ ఎప్పుడు, అందరం కూర్చోండి, ఈ ఆత్మ ఎప్పుడు జన్మించలేదు. అంటే జన్మలు ఈ ఆత్మకి వర్తించవు. అయం శాశ్వతః, ఈ ఆత్మ శాశ్వతమైనది. అయం నిత్యః, ఈ ఆత్మ ఎప్పుడు తన నిజ దివ్య స్పృహలోనే ఉన్నది. అయం శాశ్వతః, ఈ ఆత్మ శాశ్వతమైనది. అయం కదాచిత్ న జాయతే, అయం కదాచిత్ న మ్రియతే, అయం న భూత్వా న భూయః న భవిత. ఆత్మ చైతన్యం ఎప్పుడు పదార్థంగా కానీ, భౌతికంగా కానీ, మానవుడిగా కానీ రూపాంతరం చెందలేదు. భవిష్యత్తులో కూడా ఆ సంభవించడం అసంభవం. నిజానికి ఆత్మ చైతన్యం దేహంగా కానీ, మానవుడిగా కానీ, పదార్థంగా కానీ రూపాంతరం చెంది ఉన్నట్లయితే ఆత్మ చైతన్యం పంచభూతాలకి అలిమయ్యేది.
పంచేంద్రియాలు ధృవీకరించగలిగేవి. ఆత్మ చైతన్యం పదార్థంగా రూపాంతరం చెందలేదు కాబట్టే ఆత్మ చైతన్యం యొక్క అస్తిత్వాన్ని పంచేంద్రియాలు ధృవీకరించలేకపోతున్నాయి. పంచభూతాలుకి ఆత్మ అలిమి కాకుండానే ఉన్నది. అంటే అగ్నిహోత్రం ఆత్మని ఆహుతి చేయలేకపోతున్నది, నీరు తడపలేకున్నది. అంటే ఆత్మ చైతన్యం కదాచిత్ న భూత్వా న భూయః న భవిత అని అర్థం చేసుకోవాలి. హన్యమానే శరీరం న హన్యతే. ఈ ఆత్మ చైతన్యాన్ని ఎవ్వరు కించిత్ హాని కూడా చేయలేరు. నా శరీరాన్ని ముక్కల కింద నరికి పారేయవచ్చేమో కానీ ఆత్మ చైతన్యానికి కించిత్ హాని కూడా ఉండదు. నా హన్యతే హన్యమానే శరీరే. ఆ ఆత్మ చైతన్యాన్ని నేను అంటే నేను ఎప్పుడు మరణించలేదు, ఎప్పుడు జన్మించలేదు, ఎప్పుడు భౌతికతగా మానవుడిగా పదార్థంగా రూపాంతరం చెందలేదు. నేను అత్యంత సనాతనమైన వాడిని, నేను అత్యంత శాశ్వతమైన వాడిని, ఎప్పుడు నా నిజ దివ్య స్పృహలోనే భాసిల్లుతున్న వాడిని, జన్మలు లేశమాత్రం కూడా వర్తించని వాడిని. నేను ధరిస్తున్న ఈ దేహాన్ని ముక్కల కింద నరికి వేయవచ్చు, కానీ ఆత్మ చైతన్యానికి లేశమాత్రం కూడా హాని జరగనే జరగదు. ఇంతటి మహిమాన్వితమైన సత్యాన్ని ఆచార్యులు ఉపదేశిస్తే మూర్ఖులు పుట్టినవాడు గిట్టక మానుడని, గిట్టినవాడు పుట్టక మానుడని విషతుల్యమైన అజ్ఞానాన్ని మన మస్తకాలలో పేరుకుపోయేటట్లు చేశారు. అందుకే ఉద్యమ స్ఫూర్తితో ఆ అజ్ఞానాన్ని ముండనం చేసుకుందాం, ఈ సుజ్ఞానంతో అలంకరించుకుందాం, ఈ సుజ్ఞానాన్ని స్వాగతించుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణు, జై సనాతన సంప్రదాయం. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన వేదాంతులందరికీ, అద్వైతులందరికీ, అద్వైత భాస్కరులందరికీ, అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సమపార్జించుకున్న దేవదేవుళ్ళందరికీ స్వాగతం, శుభస్వాగతం. యు వెల్కమ్, థ్యాంక్ యూ. ఎస్, అవును, నిజమే. 2వ అధ్యాయం ఇంచుమించు 11వ శ్లోకం నుండి 25వ శ్లోకం దాకా ఆత్మ యొక్క విస్తృత తత్వాన్ని, విస్తారమైన తత్వాన్ని, ఆత్మ యొక్క అమరత్వాన్ని, ఆత్మ యొక్క విశ్వవ్యాప్తమై ఉండగలిగే తత్వాన్ని, మృత్యువే వర్తించని ఆత్మ గురించి చెప్తే ఆయన్ని వదిలేసాం మనం. అన్నీ చెప్పి 26వ శ్లోకం 27వ శ్లోకం సంయుక్తంగా చదువుకోవాలి. 26వ శ్లోకంలో ఏమన్నారంటే, అర్జున, ఒకవేళ నువ్వు అన్నట్లుగా మరణించి పైకి వెళ్ళిపోతుంటే, నువ్వు అనుకున్నది నిజమైనా పైకి వెళ్ళిపోయిన ఆత్మ మరణించి పైన ఉండట్లేదు కదా, మళ్ళీ కిందకు వస్తుంది కదా, ఎందుకే ఏడుస్తున్నావు అన్నారు. ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా ఆత్మ పుడుతుందని, ఆత్మ మరణిస్తుందని, మరణించిన ఆత్మ మళ్ళీ పుడుతుందని నువ్వు అనుకున్నది నిజమైనా ఏడవక్కర్లా కదా, అలా అయినా ఏడవక్కర్లేదు కదా అన్న పాపానికి
ముందు శ్లోకం తీసేసి అదొక శాసనంలాగా పుట్టినవాడు గిట్టక మానడంట. అసలు కామన్ సెన్స్ లేదండి. 27వ శ్లోకం ఇది, 20వ శ్లోకం అది. 20వ శ్లోకంలో ఈ ఆత్మ ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు మరణించలేదు, అసలు దీనికి జన్మలు వర్తించవు, శాశ్వతమైనది, అనంతమైనది, అత్యంత పురాతనమైనది, దీనికి అసలు జననం మరణం అనేది వర్తించదని చెప్తుంటే 26, 27 శ్లోకంలో అర్జున, ఒకవేళ నువ్వు అనుకున్నది నిజమైనా ఏమని నమ్ముతున్నాడు అర్జునుడు? ఆత్మ పుడుతుందని, ఆత్మ మరణిస్తుందని, మరణిస్తున్న ఆత్మ ఖచ్చితంగా పునర్జన్మ తీసుకోవాలని అనుకుంటున్నావు కదా, అలా అయినా ఏడవక్కర్లేదు కదరా అని చెప్పినందుకు అస్సలు స్తోమతలే, అంటే అంధుడి ముందు అందం ఉన్నా అతడు ఆస్వాదించలేడు. అలాంటిది అంత అంధకారంలో మానవత్వం ఇన్నేళ్ళు కొట్టుకుపోతున్నారు. ఇన్నేళ్ళు అసలు పుట్టినవాడు గిట్టక మానడని చెప్పడానికి శ్రీకృష్ణుడు ఎందుకు సార్? పుట్టినవాడు పుడితే చచ్చిపోతాడని చెప్పడానికి కృష్ణుడు అక్కర్లేదు, అందరు మానవులకి తెలుసు. తర్వాత మరణించిన వాడు మళ్ళీ పుట్టక మానడంట. మరణించేవాడు మళ్ళీ పుట్టక మానడు అన్నప్పుడు గీతాశాస్త్రం చెప్పడం అనవసరం కదా. అసలు జన్మరాహిత్యమే కదా మనకు కావాల్సింది. మన లక్ష్యమే మళ్ళీ పుట్టకుండా ఉండటం కదా. మళ్ళీ పుట్టడం తప్పదని చెప్పేశారు, అది అనేస్తూ వచ్చేసాం. మళ్ళీ పుట్టడం తప్పకపోతే జన్మరాహిత్యం లేదనేగా, మోక్షం లేదనేగా, ముక్తి లేదనేగా, మళ్ళీ మానవుడిగా పుట్టాల్సిందే. మళ్ళీ ఆ స్వర్గలోకంలో తంతే భూతలంలో తంతే స్వర్గలోకంలో. ఎంత దురదృష్టం. మరి మిగతా శ్లోకాలన్నీ చదివినా ఎక్కడో పొరపాటు ఉందని అనుకోవాలిగా. 20వ శ్లోకంలో క్లియర్గా ఉందిగా, అర్జున ఈ ఆత్మ పుడుతుందని, ఈ ఆత్మ మరణిస్తుందని ఒకవేళ నువ్వు అనుకున్నది నిజమైనా ఏడవక్కర్లేదు. ఎందుకంటే మరణించిన ఆత్మ పైన ఆగిపోవట్లేదు కదా, మళ్ళీ కిందకు వస్తుంది కదా. నువ్వు అనుకున్న దాని ప్రకారం ఎత్తేసి అది ఎంత ప్రచారం అయిపోయిందంటే, భగవద్గీత ఏకశ్లోకే అన్న చందంగా, మొత్తం అన్ని శ్లోకాలు కలిపి ఆ ఒక్క శ్లోకమే అన్న చందంగా, ఏకశ్లోకే అన్న చందంగా విశేషమైన విష ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కనీసం ఆ అవైదికమైన సాంప్రదాయాన్ని ఇప్పటికైనా మనం ఎదిరిద్దాం. మనం ఎవరితో గొడవ పడక్కర్లేదు. కనీసం మన వంశాంకురాలకి ఆ గుట్టు రట్టు చేసి సత్యాన్ని ఉపదేశించి కథం తొక్కుతూ అయం కదాచిత నజాయతే అని సింహగర్జన చేసేటట్లుగా మన వంశాంకురాలను తీర్చిదిద్దుకుందాం. 2 దశాబ్ద కాలం క్రితం ఈ ఉద్యమాన్ని ఒంటరిగా ఒక్కడనే మొదలుపెట్టాను. అప్పుడు నేను వెలిగిస్తున్న ఈ దీపం ఇంతమందిలో ఉద్దీపింపబడుతుందని నాకు తెలియదు. కానీ ఒక్కడిని స్ఫూర్తిదాయకంగా అడుగులేయగలిగితే ఇన్ని వందల మందిలో, ఇన్ని వేల మందిలో జ్ఞానపు జ్యోతులు ఉద్దీపింపడం సుసాధ్యమే అయినప్పుడు మీరు కూడా నా పదంలో పదం కలపండి, దివ్య పదంలోకి అడుగులు వేయండి. కనీసం మీ వంశాంకురాలకైనా సత్యాన్ని విప్పి చెప్పండి. నా దేహ పతనం అయిపోయిన తర్వాత కూడా నేను ఆవిష్కరించిన ఈ ఆవిష్కరణకి ఒక అమరత్వం వచ్చేటట్లుగా మీ వంశాంకురాలకి సత్యాన్ని ఉపదేశించవలసిందిగా మనవి చేసుకుంటూ, ఇక ప్రస్తుత పాఠ్యాంశం ఆత్మ సంయమ యోగం 44వ శ్లోకం. ఆత్మ సంయమ యోగం 44వ శ్లోకం. ఎస్. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమయోగం 44వ శ్లోకం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాత్ వర్తతే. మళ్ళీ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాత్ వర్తతే. వివేకామృతం. అతడు తదుపరి జన్మలో జీవిస్తున్న తరుణంలో ఓ శుభముహూర్తాన అప్రయత్నంగానే హృదయాంతరంగంలో కొలువై ఉన్న తన నిజతత్వమే అయి ఉన్న పరమాత్మ వైపు ఆకర్షింపబడతాడు. పూర్వజన్మలో అతడు సముపార్జించుకున్న జ్ఞాన ప్రభావం వల్లనే ఈ జన్మలో అతడి యందు ఆధ్యాత్మికతకు ప్రేరణ స్ఫురిస్తుంది.
తనలోనే ఉపస్థితమై ఉన్న జీవాత్మ పరమాత్మల కళ్యాణమే అయి ఉన్న యోగస్థితి పట్ల అతడు ఆసక్తిని కనబరుస్తాడు. అతడు జన్మతహానే సుజ్ఞాన సముపార్జన పట్ల ఎక్కువ మక్కువను చూపించే జిజ్ఞాసను కలిగి ఉంటాడు. ఎట్టకేలకు గురువరేణ్యుడు ఉపదేశించిన సుషప్త శిల్పాలలో పొసగి ఉన్న జ్ఞానం ప్రతిపాదించిన దైవంతో అతడు సంగమించి ఏకీకృతమవుతాడు. అంజయస్తు అంతేనా? సో ఒకసారి టీకా కూడా చదువు. సహ అతడు అవశః అపి అప్రయత్నంగానే తేన పూర్వాభ్యాసేన ఏవ పూర్వజన్మలో అభ్యసించిన జ్ఞాన ప్రేరేపణ వలన హి నిస్సందేహముగా హ్రియతే హృదయాంతరంగంలో ఉపస్థితమై ఉన్న తన నిజతత్వమే అయి ఉన్న పరమాత్మ వైపు ప్రేరేపింపబడతాడు. యోగస్య జీవాత్మ పరమాత్మల కళ్యాణమే అయిన యోగస్థితిని సంప్రాప్తించుకునే జిజ్ఞాసు యోగస్థితికి దోహదపడే సుజ్ఞాన సముపార్జన పట్ల విపరీతమైన ఆసక్తిని కలిగి ఉండే ఓ సుగుణం అపి కూడా శబ్ద బ్రహ్మాత్ గురువరేణ్యుడు ఉపదేశించే మంత్రాత్మకమైన శబ్దశిల్పాలలో పొసగి ఉన్న సుజ్ఞానం ప్రతిపాదించే సర్వోత్కృష్టమైన దైవం వర్తతే వర్తించును. సో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలైన నిక్కమైన సత్యం, నిక్కమైన జ్ఞానం, నిక్కమైన సత్యంలో, నిక్కమైన జ్ఞానంలో బిందువు అంతా, బీజప్రాయం అంతా, ఒక బీజం పడిన ఆ జన్మల యొక్క దిశని సమూలంగా మార్చేస్తుంది. సత్యంలో చిన్న బిందువు మస్తిష్కంలో ప్రవేశించిన ఆ మరణాంతర జీవితాన్ని, జన్మల యొక్క గమనాన్ని సమూలంగా మార్చివేస్తుంది. అంటే సత్యం బిందుప్రాయమైనా సరే వృధా పోదు. అజ్ఞానం సాగరం అంతున్నా సత్యం బిందువు అంతున్నా సరే ఆ బిందువైనా వృధా పోదు. జన్మంతా వృధాగా తిరిగాడు అతను, జన్మంతా వృధాగానే తిరిగాడు, గాలి తిరుగుడు అన్నీ తిరిగాడు. కానీ ఏదో ఒక అనుకోకుండా ఒక గురువు తటస్థపడి చిన్న సుజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆ సుజ్ఞానాన్ని అర్థమయ్యే రీతిలో గురువు ఉపదేశించాడు. అర్థం చేసుకుని సాధకుడు అనుష్ఠానం చేసుకున్నాడు. కానీ ఇతరోత్తర కారణాల వలన అతడి గమనం అంతకు మించి సాగల, ఆ గురు శిష్యుల సాంగత్యం సాగల ఇతరోత్తర కారణాల వలన. కానీ అతడి మస్తకంలోకి ప్రవేశించిన అమృతోపానమైన ఆ విద్య వృధా పోదంట. అతడి మరణాంతర జీవితాన్ని, తదుపరి జన్మల యొక్క గమనాన్ని సమూలంగా మార్చివేస్తుంది అనేది నేను మునుపటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. దానికి కొనసాగింపుగానే ఈ శ్లోకం కూడా చెప్పబడుతుంది. ఇక్కడ విశేషంగా ప్రత్యేకించి చెప్పింది ఏం లేదు, కానీ ఆ శ్లోకం కొనసాగింపుగా చెప్పబడిందని అర్థం చేసుకోండి. అందుకనే ఎత్తుగడ అతడు అన్నారు. అతడు అంటే ఎవరు? యోగభ్రష్టుడు. అంటే జీవాత్మ పరమాత్మల సంగమాన్ని ఆశించాడు. అది పొందే లోపలే తనువుని చాలించాడు. అతడు యోగభ్రష్టుడు. సో యోగభ్రష్టుడు, అలాంటి యోగభ్రష్టుడు తర్వాత ఏమవుతుంది? ఇంతకుముందు మునుపటి శ్లోకంలో చదువుకున్నాం. యోగభ్రష్టుడు పైన తదుపరి జన్మ యొక్క రూపకల్పన చేసుకుంటున్నప్పుడు పూర్తిగా వేదాంతిగానే, సుజ్ఞాన సమపార్జనకి అనుకూలంగానే జన్మని అతను రూపకల్పన చేసుకుంటాడని తెలుసుకున్నాం. అతడు అలాంటి శ్రీమంతుడి ఇంట అంటే దేహం, శ్రీమంతుడు అంటే జ్ఞానం పొందగలిగే అవకాశం ఉన్న ఒక జ్ఞాని, అలాంటి మస్తిష్క కణజాలాల సముదాయ సమర్థత ఉన్న అలాంటి ఇంట జన్మిస్తాడు అని మనం తెలుసుకున్నాం. తర్వాత ఏమవుతాడు? అతడు తదుపరి జన్మలో జీవిస్తున్న తరుణంలో, యోగభ్రష్టుడి యొక్క తదుపరి జన్మ, ఓ శుభముహూర్తాన్ని అప్రయత్నంగానే హృదయాంతరంగంలో కొలువయ్యున్న తన నిజతత్వమే ఉన్న తన పరమాత్మ వైపు ఆకర్షింపబడతాడు. అతడు ఏదో ఈ భౌతికమైన లంపటంలో, లాలసలో, ఆడపెళ్ళిళ్ళకి ఈళ్ళెళ్ళ, ఈళ్ళ పెళ్ళిళ్ళకి ఆళ్ళెళ్ళ, ఆళ్ళ పుట్టినరోజుకి ఈళ్ళెళ్ళ, ఈళ్ళ పుట్టినరోజుకి ఆళ్ళెళ్ళ,
దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం అని చందంగా జీవిస్తున్నాడు. కానీ అతడికి ఎక్కడా ఆధ్యాత్మిక ప్రవేశ పరిచయం కూడా లేదు. విశేషం ఏంటంటే అంతకుముందు జన్మలో అతడు గురువరేణ్యుడి దగ్గర సమపార్జించుకున్న సుజ్ఞాన ఘంటారావం ఒక్కసారి ప్రతిధ్వనించి ఏదో ఒక సమయంలో అనుకోకుండా అతడు ఆధ్యాత్మికతలోకి వచ్చేస్తాడంట. అది అప్రయత్నంగానే వచ్చేస్తాడంట. అతడు తదుపరి జన్మల్లో జీవిస్తున్న తరుణంలో శుభముహూర్తాన్ని అప్రయత్నంగానే హృదయాంతరంగంలో కొలువైన తన నిజతత్వమే అయిన పరమాత్మ వైపు ఆకర్షింపబడతాడు. అప్రయత్నంగా బాహ్యంలో ఉన్న దైవం కాదు, అంతర్ముఖీనమైన దృక్పథం సమపార్జించుకుంటాడు, శివోన్ముఖుడైపోతాడు. పూర్వజన్మలో అతడు సమపార్జించుకున్న జ్ఞాన ప్రభావం వలన ఈ జన్మలో అతడి యందు ఆధ్యాత్మిక ప్రేరణ స్ఫురిస్తుంది. ఇదంతా ఏంటి? పెట్టుబడి ఏంటి? మూలధనం ఏంటి? మునుపటి జన్మలో గురువరేణ్యుడి సాంగత్యంలో సమపార్జించుకున్న చిన్న రే ఆఫ్ నాలెడ్జ్, చిన్న జ్ఞానపు బిందువు ఇవాళ ఎలా అయిపోయిందో చూడండి. తనలోనే ఉపస్థితమై ఉన్న జీవాత్మ పరమాత్మల కళ్యాణమే అయిన యోగస్థితి పట్ల అతడు విశేషమైన ఆసక్తిని కనబరుస్తాడు. ఎంతసేపు ఆ పరమాత్మతో అన్యమన్న భావాన్ని ఎలా పోగొట్టుకోవాలి? పరమాత్మ దృక్పథ దృక్కోణాలోచన సంవిధానం, జీవాత్మ దృక్పథ దృక్కోణాలోచన సంవిధానం, పరమాత్మ ప్రాధాన్యతలు, జీవాత్మ ప్రాధాన్యతలు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న అభేదాలేంటి? ఈ రెండింటికి ఉన్న భేదాలేంటి? ఆ భేదాన్ని అభేదంగా మలుచుకోవడానికి ఎలాంటి జ్ఞానపు సమపార్జన అవసరం ఉంటుంది? ఈ రెండింటికి వారధిని ఎలా కట్టాలని ఇంజనీర్ లాగా ఆయన యోచిస్తూ ఉంటాడు. అది అతడు జన్మతహగనే సుజ్ఞాన సమపార్జన పట్ల ఎక్కువ మక్కువని చూపించే జిజ్ఞాసను కలిగి ఉంటాడు. జిజ్ఞాస ఉంటుంది, ఆ జిజ్ఞాస ఉన్నట్టుండి ఫైర్ అవుతుంది అనమాట. జిజ్ఞాస ఉంది కానీ ఒక్కసారి జిజ్ఞాస ఉంది కానీ ఎప్పుడో అప్పుడు దాన్ని అనుకోకుండా ఫైర్ అయిపోతుంది. ఎట్టకేలకు గురువరేణ్యుడు ఉపదేశించిన సుశబ్ద శిల్పాల్లో పొసిగి ఉన్న జ్ఞానం ప్రతిపాదించిన దైవంతో అతడు సంగమించి ఏకీకృతమైపోతాడు. కథ సుఖాంతం అయిపోయింది ఇక్కడ. అప్పుడు గురువు ట్రాన్స్ఫర్మేషన్ మ్యాన్. అప్పుడు గురువు ఉపదేశించిన సుజ్ఞానం తదుపరి జన్మలైన పుట్టినింటికి చేర్చడానికి విశేషంగా దోహదపడింది. అది ఇక అతడు అవసహ అపి, అప్రయత్నంగానే. ఇక్కడ అవసహ అన్నప్పుడు కొందరు భాష్యకర్తలు, ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలు ఒకవేళ గతి తప్పినప్పటికీ అని అన్నారు. అవసహ అంటే అప్రయత్నంగానే కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ అప్రయత్నంగానే అనేది వర్తిస్తుందంటానికి తర్వాత శ్లోకంలో దీని కరెక్ట్గా ఆపోజిట్ తు అయితే ప్రయత్నాత్ అన్నారు కాబట్టి అప్రయత్నమే కరెక్ట్. తు అయితే అని ప్రయత్నాత్ అని దీనికి ఆపోజిట్ కాబట్టి అప్రయత్నమే దర్శనం కరెక్ట్ అని నేను అప్రయత్నం తీసుకోవడం జరిగింది. తేన పూర్వాభ్యాసైన ఏవ, పూర్వజన్మలో అభ్యసించిన జ్ఞాన ప్రేరణ వలన, పూర్వజన్మలో సమపార్జించుకున్న మూలధనం వలన ఈ నిస్సందేహంగా హ్రియతే, హృదయాంతరంగంలో ఉపస్థితమై ఉన్న తన నిజతత్వమే అయిన పరమాత్మ వైపు ప్రేరేపింపబడతాడు. అది తర్వాత యోగస్య, జీవాత్మ పరమాత్మల కళ్యాణమే అయిన యోగస్థితిని సంప్రాప్తించుకునే జిజ్ఞాసుహ, యోగస్థితికి దోహదపడే సుజ్ఞాన సమపార్జన పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉండే ఓ సుగుణం. సహజంగానే అతను జిజ్ఞాస ఉంటుంది కానీ జిజ్ఞాస ఉన్నట్టు అతనికి కూడా తెలియదు, ఫైర్ అవుతుంది అన్నమాట. అపి కూడా శబ్ద బ్రహ్మాత్, గురువరేణ్యుడు ఉపదేశించిన మంత్రాత్మకమైన శబ్ద శిల్పాల్లో పొసిగి ఉన్న సుజ్ఞానం ప్రతిపాదించే సర్వోత్కృష్టమైన దైవం వర్తించును. సో ఇక్కడ శబ్ద బ్రహ్మాత్, కొంతమంది శబ్దాతి బ్రహ్మాత్ అంటే శబ్ద అతి బ్రహ్మాత అతివర్తతే, శబ్ద బ్రహ్మాత్ అతివర్తతే అన్నారు. కానీ అక్కడ సందర్భం కాదు కాబట్టి గురువరేణ్యుడు ఉపదేశించిన శబ్ద బ్రహ్మము అంటే బ్రహ్మజ్ఞానమంతా
ఓ శబ్దశిల్పంలో పొందుపరిచి ప్రయోగిస్తే ఆ శబ్దంలోనే అంతరార్థం అయితే బ్రహ్మ ఆవిష్కరింపబడటం జరిగితే శబ్ద బ్రహ్మాత్ అది. సో అలాంటి శబ్ద బ్రహ్మాత్, అలాంటి జ్ఞానం వలన అతడు తన్ని తాను దైవంగా ఉద్ధరించుకుంటాడని నేను దర్శించిన దర్శనం. సో ద న్యూక్లియస్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ couple of slokas is Lord Sri Krishna is assuring even a drop of truth, even a ray of knowledge is never going to waste. If you are successful in accomplishing even a drop of nectar, a drop of elixir, it is going to totally transform your incarnations. It is going to transform your further incarnations. It is going to influence your life after life. In the life after life, when you are planning the next incarnation, you will plan your next incarnation so grandly, so beautifully. ఎక్కడ మనసు ఏం ఆపలేకపోతుందండి. మనసు అని పరిసెచ్చారు కదా, మనసు ప్రమేయమే లేదు ఎక్కడ. ఆ మనసు సంగతే ఎత్తలే ఎక్కడ ఆయన. మనస్సు పట్టుకున్నది అర్జునుడు, ఆత్మ పుడుతుంది చచ్చిపోతుంది అనుకుంటుంది అర్జునుడు. ఈ అర్జునుడిలో ఏ తుప్పు, ఏ క్యాన్సర్ని వదిలిద్దామని కృష్ణుడు ప్రయత్నించాడో ఆ క్యాన్సర్ కణాలను మనం వేసుకుంటున్నాం. ఎక్కడైనా మనసు ప్రమేయం ఉందా ఇక్కడ? యూ గాట్ టు రియలైజ్ ద బ్యూటిఫుల్ టీచింగ్స్ taught by the master teacher. If he teaches the true truth, if he teaches the true knowledge, even a drop of elixir, the drop of nectar is never going to become waste. That drop is going to transform your transform your life after life and further incarnations so grandly. In the life after life, when you are designing, programming the next incarnation, you will program the next incarnation so grandly that by default you are into the path of knowledge. That programming will fire, and in the coming incarnations, sooner he will have a merger with the God within, the Christ within అనేది ఇక్కడ చెప్పబడింది. అది సదస్సులారా, ఓ గురువరేణ్యుడు ఉపదేశించిన సుజ్ఞానం ఎప్పుడు వృధా కాదని, ఓ గురువరేణ్యుడు సింధువంత జ్ఞానంలో బిందువంత జ్ఞానాన్ని ఉపదేశించిన ఆ బిందువైనా వృధా పోదని, ఆ బిందువే ఆ సాధకుడి యొక్క మరణాంతర జీవితం తదుపరి జన్మల్ని విశేషంగా పరివర్తన చేస్తుందని, అతడు మరణాంతర జీవితంలో తదుపరి జన్మ యొక్క రూపకల్పన చేసుకుంటున్నప్పుడు ఈ సుజ్ఞానమే అతడిని ఒక తదుపరి జన్మలో జ్ఞాన మార్గం వైపు ఆకర్షించేటట్లుగా అతడు రూపకల్పన చేసుకుంటాడని, అది చివరికి సుజ్ఞాన సమపార్జన అనే శుభకృతి స్వయంతో సంగమించడం అనే ఫలశ్రుతిగా తదుపరి జన్మలో పరిణమించి తీరుతుందని ఆచార్యులు విశేషమైన సుజ్ఞానాన్ని ఉపదేశించినందుకు శ్రీకృష్ణుడికి నమస్కరించుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణు. సో మనం తదుపరి శ్లోకం అనగా 6వ అధ్యాయం 45వ శ్లోకం దిశగా గరుడ వేగంతో సాగిపోదాం. చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 45. ఆరో అధ్యాయం 45వ శ్లోకం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. వివేకామృతం. కానీ ఓ యోగీశ్వరుడు ఓ నిర్దిష్టమైన జన్మలో ధృతితో, దృఢ సంకల్పంతో, ఓ నిబద్ధతతో నిజాయితీగా యోగస్థితిని సంప్రాప్తించుకోవడానికి యత్నశీలుడై ప్రయత్నిస్తే అతడి యోచనాలయంలో ఏర్పడిన మలినాలన్నీ సంపూర్ణంగా క్షాళనై అనేక జన్మలలో ఓ క్రమ పద్ధతిలో సముపార్జించుకోవాల్సిన జ్ఞానమంతా తత్క్షణమే అందివ్వబడటానికి సంసిద్ధమై
అతడు తన సహజ నిజ దివ్య వైభవాన్ని సంప్రాప్తించుకోవడంలో కృతార్థుడవుతాడు. అయితే ప్రయత్నపూర్వకముగా యతమానః యోగి, అభ్యాసము చేయు యోగి, అనేక జన్మ సంసిద్ధః, అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది, సంశుద్ధ కిల్బిషః, సంపూర్ణంగా పాపరహితుడై, తతః తత్క్షణమే పరాం గతిం, పరమగతిని యాతి, పొందును. కానీ ఓ యోగీశ్వరుడు ఓ నిర్దిష్టమైన జన్మలో ధృతితో, దృఢ సంకల్పంతో, ఓ నిబద్ధతో, నిజాయితీగా యోగస్థితిని సంప్రాప్తించుకోవడానికి యత్నశీలుడై ప్రయత్నిస్తే అతని యోచనాలయంలో ఏర్పడిన మలినాలన్నీ సంపూర్ణముగా చాళనై అనేక జన్మల్లో క్రమ పద్ధతిలో సమపార్జించుకోవాల్సిన జ్ఞానమంతా తక్షణమే అందివ్వబట్టడానికి సంసిద్ధమై అతడు తన సహజ నిజ దివ్య వైభవాన్ని సంప్రాప్తించుకోవడంలో కృతార్థుడవుతాడు. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి సదస్సులారా. అసలు ఎంత అద్భుతంగా ఉందో మీరు ఒకసారి గమనించండి. మొట్టమొదటిగా అర్జునుడు అడిగిన ప్రశ్న, యోగభ్రష్టుడు గతి ఏ రీతిగా ఉంటుంది చెప్పాడు. యోగభ్రష్టుడు అంటే పెద్దగా పైన అతడు జన్మ యొక్క రూపకల్పన చేసుకుంటున్నప్పుడు సుజ్ఞాన సముపార్జనకి పెద్దపీట వేశాడా లేదో తెలియదు. ఏదో అదృష్టవశాత్ యాదృచ్ఛికంగా ఓ గురువరేణ్యుడు సన్నిధానంలోకి అనుకోకుండా ప్రవేశించాడు. ఆ గురువు ఉపదేశిస్తున్న మంత్రాత్మకమైన సుజ్ఞాన శబ్ద తరంగాలు అతడి శ్రవణేంద్రియాలని ముచ్చటించాయి. అతడి శ్రవణేంద్రియాల ద్వారా లోపలికి వెళ్ళాయి. అతడిలో ఉన్నట్టుండి ఒక స్వాంతన దొరికింది. ఏదో పుట్టినింటి పరిమళాలు అతడు ఆఘ్రాణించనారంభించాడు. ఇది కదా సత్యము, ఇది కదా జ్ఞానం అన్న స్ఫురణ అతనిలో కలిగింది. కానీ ఇతరత్ర కారణాల వలన ఆ సాంగత్యం చెలిమి కొనసాగల. అతడు ఆ బిందువంత జ్ఞానాన్ని సముపార్జించుకున్నాడు, తనువుని చాలించాడు. మరణాంతర జీవితంలో సముపార్జించుకున్న ఈ సుజ్ఞానం, ఆఘ్రాణించిన ఈ సుగంధాలు తదుపరి జన్మ రూపకల్పన చేసుకోవటంలో జ్ఞానానికి వైదిక మార్గానికి పెద్దపీట వేసి రూపకల్పన చేసుకోవటం, తదుపరి జన్మల్లో అకృతంగానే అతడిలో అంతర్లీనంగా ఉన్న జిజ్ఞాస ఓ శుభముహూర్తాన్న ఉద్దీపన చెంది అతడు తండ్రితో సంగమిస్తాడనేది ఒక కథ చెప్పారు, ఒక సాధకుడి కథ. ఇంకో సాధకుడు పైన రూపకల్పన చేసుకుంటున్నప్పుడే అక్కడ స్వర్గధామంలో ఏ గురువరేణ్యుల సాన్నిహిత్యం వలన కానీ సాంగత్యం వలన కానీ అతడు ఏ కారణాల వలనైనా జన్మ తీసుకుంటున్నప్పుడే సుజ్ఞానానికి పెద్దపీట వేస్తే అతడు కూడా అకృతంగానే ఏదో ఒక టైంలో అతడిలో అంతర్లీనంగా ఉన్న జిజ్ఞాస ఉద్దీపన చెందుతుంది. 2 సాధకులు అయిపోయింది. ఇక 3వ సాధకుడు పైన రూపకల్పన చేసుకోవాలా, కానీ కిందకు వచ్చిన తర్వాత మనస్సు మార్చుకున్నాడు. పట్టుదలగా నేను ఈ జన్మలోనే పొందాలని సంకల్పించాడంట 3వవాడు. అలాగాని ఒకవేళ సంకల్పిస్తే ఈ జన్మలో ఈ తనువు చాలించే లోపలే సాగర సమమైన సుజ్ఞానం అంతా నేను పొందాలి, నా తండ్రితో సంగమించాలని ఒక పట్టుదల పడితే, ఒక పంతం పడితే, ఒక పట్టుదల పడితే ఆ జన్మలోనే అతను పొందేస్తాడయ్యా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీస్తాడు. అందుకే కానీ అని మొదలుపెట్టారన్నమాట. అందుకే కానీ అయితే కాదు, కానీ అని అందుకే మనం అన్నాం. అది 3 సాధకులు. ఒకడేమో పక్క ప్లానింగ్తో వచ్చాడు, కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకోటి ప్లానింగ్ లేదు, ఏదో అదృష్టవశాత్తు అతడేదో చెప్తుంటే ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాడు, విన్నాడు. అది అతడి మరణాంతర జీవితానికి మూలధనంగా మారింది అతడు. ఇంకోటికి ప్లానింగ్ లేదు, ఏమీ లేదు, ఉన్నట్టుండి అతడిలో పరివర్తన వచ్చింది. అరే ఈ కొడితే దీన్ని కదా కొట్టాలి, పొందితే ఇది కదా పొందాలి, ఇంత రుచి చూసిన తర్వాత ఇంకా ఆ రుచి వైపు నేను ఎలా వెళ్తాను,
అసలు ఈ సుజ్ఞాన సముపార్జన కేవలం భూతలంలోనే సాధ్యమవుతుందని 15వ అధ్యాయం 10వ శ్లోకంలో ఆచార్యులు చెప్పారు కదా. మిగతాదంతా ఒక ఊసరక్షేత్ర వర్షోదకమే కదా, ఎంత సంపాదించినా. ఇది కదా అసలైన సుజ్ఞానం, అసలైన ఐశ్వర్యం అని అతడు పంతం పడితే, పట్టుదల పడితే, ఉన్నదంతా నేను ఇప్పుడే తెలుసుకోవాల్సిందే, ఈ జన్మలోనే, ఈ తను చాలించే లోపలే తెలుసుకోవాలని పడితే, అనేక జన్మాల్లో ఒక క్రమ పద్ధతిలో పొందాల్సిన జ్ఞానం కూడా ఇన్స్టంటేనియస్గా మొత్తం ఒక్కసారి అతనికి వచ్చి అతని ఒడిలో పడిపోద్దంట. ముగ్గురి చెప్పుకుంటూ వచ్చారు, ఎంత బాగుందో చూడండి. కానీ ఓ యోగీశ్వరుడు ఓ నిర్దిష్టమైన జన్మలో ధృతితో, దృఢ సంకల్పంతో, ఓ నిబద్ధతతో, నిజాయితీగా యోగస్థితిని సంప్రాప్తించుకోవడానికి యత్నశీలుడై ప్రయత్నిస్తే అతడి యోచనాలయంలో ఏర్పడిన మలినాలన్నీ సంపూర్ణముగా క్షాళనైపోతాయి. అతడి యోచనాలయంలో ఏర్పడిన అనేక జన్మల్లో వలన ఏర్పడిన మలినాలన్నీ సమూలంగా క్షాళనైపోతాయి. అనేక జన్మాల్లో క్రమ పద్ధతిలో సముపార్జించుకోవాల్సిన జ్ఞానం అంతా ఏంటి, అసలు యాక్చువల్గా రూల్ ప్రకారం అనేక జన్మల్లో క్రమ పద్ధతిలో ఏ తర్వాత బి తర్వాత సి అలా నేర్చుకోవాలి. కానీ అది ఏమైంది, తక్షణమే ఆ జన్మలోనే ఇవ్వబడింది. రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, అతని పట్టుదలతో మార్చేసి తక్షణమే అందివ్వబడ్డానికి సంసిద్ధుడై తన సహజ నిజ దివ్య వైభవాన్ని సంప్రాప్తించుకోవటంలో కృతార్థుడైపోతాడు. ఎంత సరళముగా ఉన్నది. మనలో ఉన్న దైవం మనతో సంగమించడానికి మార్గం ఎంత చక్కగా అనాయాసంగా సునాయాసంగా మలిచారు. కేక్ వాక్ లాగా ఉంది కదా. ఇంత జ్ఞానం నేర్చుకున్నా ఉపయోగమేనంట. పైన చక్కగా రూపకల్పన చేసుకుంటేనే ఉపయోగం అంట. పైన రూపకల్పన చేసుకోలేదు, పుట్టేశాం. అయినా సరే ఒకవేళ నువ్వు పట్టుదల పడితే, పంతం పడితే మొత్తం తక్షణమే అదంతా పొందుతుందంట. ఇప్పుడు టీకా చూద్దాం. అయితే ప్రయత్నతాత్, ఎందుకంటే అక్కడ అప్రయత్నం కదా. ఇందాక ఒకవేళ ప్రయత్నిస్తే అక్కడేం పైన రూపకల్పన చేసుకోవటం వల్ల అప్రయత్నంగానే వచ్చాడు. అంటే పైన రూపకల్పన చేసుకోలేదయా, ప్రయత్నం చేస్తే యతమాన యోగి. మనస్సు సంగతి లేదు. ఎవరన్నారు మనస్సు గురించి? అసలు మనస్సు మాట లేదు, మనస్సు గురించే లేదు అసలు. యతమాన యోగి, అభ్యాసము చేయి యోగి. అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల సంస్కారం ప్రభావం వలన ఈ జన్మ అందే సిద్ధిని పొంది. అనేక జన్మల సంస్కారముల ప్రభావం అది. అనేక జన్మల కాదు, అనేక జన్మల్లో పొందాల్సిన సంస్కారాన్ని ఒక్క జన్మలోనే పొందేస్తాడు. అది అనేక జన్మల సంస్కారముల ప్రభావమును ఈ జన్మయందే సిద్ధించేసుకుంటాడు. సంసిద్ధ కిల్బిష, సంపూర్ణంగా పాపరహితుడై తత్క్షణమే పరాంగతిం, పరమగతిని యాతి, పొందును. అంతే. సో ఎంత సరళంగా, ఎంత విశేషంగా ఉందో చూడండి. కష్టమైంది కాదు ఆధ్యాత్మికత. జిజ్ఞాస ఉండాలి, దానికి మేధో సంపద ఉండక్కల్లా, జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస, శ్రద్ధ, వినయము, విధేయత, విజ్ఞత, ఈ 5 అంశాలు ఉంటే సుసాధ్యమే. జిజ్ఞాస అంటే క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం నేర్చుకోవాలన్న జిజ్ఞాస ప్రథమ ప్రాధాన్యత జ్ఞానానికి ఇవ్వగలిగే ఒక ఉత్సుకత తనలో కనిపించాలి. శ్రద్ధ, జ్ఞానం యొక్క విలువను తెలుసుకుని జ్ఞానం తెలుసుకునే సుగుణాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అయిపోయింది. తర్వాత వినయము. వినయం అంటే తెలుసుకున్న జ్ఞానం మరింత జ్ఞానాన్ని తెలుసుకోవటానికి అవరోధం కాకుండా ఉండగలిగే సుగుణం. వినయం అంటే ఏంటి?
సో ఆ వినయం ఉండాలి. గురువు ఉపదేశించింది గురువుకి చెప్పకూడదు. అది తెలుసుకున్న జ్ఞానం మరింత జ్ఞానం తెలుసుకోవటానికి అవరోధం కాకుండా ఉండగలిగే ఓ సుగుణం ఉండాలి. విధేయత. జ్ఞానం చెప్పిన గురువు పట్ల, గురువు చెప్పిన జ్ఞానం పట్ల ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలి, విధేయంగా ఉండాలి. సో వినయం, విధేయత. విజ్ఞత అంటే ఏ సంస్కరణని, ఏ పరిణితిని ఆశించి గురువు ఆ జ్ఞానాన్ని ఉపదేశించాడో ఆ పరిణితిని కలిగి ఉండాలి, ఆ విజ్ఞతని కలిగి ఉండాలి. ఆ పరిణితి కలగలేదనుకోండి, దేనికి గురువు చెప్పడం? సో ఇది ఈ 5 లక్షణాలు విశేషంగా మీలో పెంపొందించబడాలని చక్కగా ఈ జన్మలోనే మీరు 6వ అధ్యాయం 45వ శ్లోకంలో ఉన్నట్టుగా ఈ జన్మలోనే సాగర సమమైన జ్ఞానం అంతా లీనియర్ సిస్టంలో కాకుండా వరుస క్రమం తీసేశారు. అక్కడ క్రమ పద్ధతి లేదు, మొత్తం వడ్డించిన విస్తరలా చక్కగా 7 అంతస్తుల మేడ ఇది, వడ్డించిన విస్తర ఇది. వడ్డించిన విస్తర అంటే అన్నీ ఉన్నాయి, ఏది కావాలంటే అటు మనం తీసుకోవచ్చు. సో 7 కాన్షియస్ లెవెల్స్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి విహరించే అంత అద్భుతంగా మీరు వికసించాలని, మీరు ఆ విరులు మీలో విరబూయాలని, విద్యా విరులు మీలో విరబూయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నేను మాస్టర్ వివేక్ అని అనుకోను, మనకు మనమే మాస్టర్ అనుకోవటం అంత చండాలం ఇంకోటి లేదు. మీ సేవకుడు, మీ ఆధ్యాత్మిక సేవకుడిని. స్వస్తి. జయస్తు.